పవర్ కమిషన్ విచారణకు సంబంధించి కేసీఆర్ పంపిన లేఖపై పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఈ రోజు సమీక్ష చేపట్టనున్నారు. కేసీఆర్ పంపిన లెటర్ కమిషన్ కి అందిందని పలు అంశాలకు ప్రస్తావించారని తెలిపారు. ఛత్తీస్గఢ్ పవర్ పర్చేస్, భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అంశాల్లోని కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారన్న కమిషన్ కేసీఆర్ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మొన్న నిర్వహించిన ప్రెస్ మీట్లోనే ఎవరికైనా తమ అభిప్రాయాలు ఉంటాయని, వాటిని నిస్సందేహంగా చెప్పే స్వేచ్ఛ ఉంటుందని ఇప్పటికే చైర్మన్ తెలిపారు. పవర్ కమిషన్ విచారణకు సంబంధించి కేసీఆర్ పంపిన లేఖపై పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఈ రోజు సమీక్ష చేపట్టనున్నారు. కేసీఆర్ పంపిన లెటర్ కమిషన్ కి అందిందని పలు అంశాలను ప్రస్తావించారని తెలిపారు. ఛత్తీస్గఢ్ పవర్ పర్చేస్, భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అంశాల్లోని కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారన్న కమిషన్ కేసీఆర్ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మొన్న నిర్వహించిన ప్రెస్ మీట్లోనే ఎవరికైనా తమ అభిప్రాయాలు ఉంటాయని, వాటిని నిస్సందేహంగా చెప్పే స్వేచ్ఛ ఉంటుందని ఇప్పటికే చైర్మన్ తెలిపారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ వైష్ణవి. కేసీఆర్ పంపిన లేఖకు సంబంధించి పవర్ కమిషన్ చైర్మన్ ఎల్ నరసింహారెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించబోతున్నారు. అంటే కేసీఆర్ పంపిన లెటర్ కు సంబంధించిన లెటర్ అందిందని చెప్పి కమిషన్ ఎవరైతే చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇప్పటికే పేర్కొన్న నేపథ్యంలో కేసీఆర్ ఆ లెటర్ లో ప్రస్తావించిన అంశాలన్నీ ఈరోజు రివ్యూ చేయనున్నారు. ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ కావచ్చు, అదేవిధంగా భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏవైతే అంశాలు పొందుపరిచారో అందుకు సంబంధించిన వాటన్నిటిని ఈరోజు చర్చించనున్నారు. అందులో కమిషన్ ఏదైతే కోరిందో సమాధానం, అందులో కొన్నిటికి సమాధానం ఇచ్చారని ఇప్పటికే కమిషన్ పేర్కొన్నది. కేసీఆర్ చెప్పిన విషయాలు అన్నింటినీ నిపుణులతో చర్చిస్తామని పేర్కొనడం జరిగింది. ఎవరికైనా తమ అభిప్రాయాలు నిస్సందేహంగా చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుందని కమిషన్ పేర్కొన్న నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉద్యోగుల సంఘం చెందినటువంటి ఇటు ఎవరైతే విద్యుత్ ఉద్యోగ సంఘాలు ఉన్నాయో రఘు సంబంధించి నిపుణులు ఈరోజు భేటీ కాబోతున్నారు. ఇందుకు సంబంధించి విద్యుత్ కొనుగోలు అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. మొదటి నుంచి దీనికి సంబంధించి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఉద్యోగి అయినటువంటి రఘు నుంచి కూడా కీలక సమాచారం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. జస్టిస్ ఈ నేపథ్యంలోనే 12 గంటల ప్రాంతంలో జనసమితి తెలంగాణ జనసమితి అధినేత కోదండ రామ్ కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని కలవబోతున్నారు. పవర్ పర్చేజ్ కు సంబంధించి యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కమిషన్ కూడా ఇప్పటికే ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి చెప్పవచ్చని చెప్పిన నేపథ్యంలో ఎవరైతే దానికి సంబంధించిన విషయాలు తెలిసిన వారు ఉన్నారో వారికి సంబంధించిన వివరాలతో కూడిన అది నివేదిక ఇస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు మాత్రం ఇద్దరు ప్రధానంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని కలిసి వారి అభిప్రాయాన్ని చెప్పనున్నట్టుగా తెలుస్తుంది. అయితే కేసీఆర్ ఏదైతే విషయాలు చెప్పారో
ఇటు కమిషన్ లేవనెత్తిన అంశాలు, ఇటు ప్రభుత్వం నుంచి వచ్చిన అంశాలు, వీటన్నింటినీ బేరీజ్ చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే తాజాగా మనకు తెలిసిన వివరాల ప్రకారం గతంలో ఈఆర్సీకి లేఖ రాసాం, ఈఆర్సీ అనుమతి పొందింది అని చెప్పి కేసీఆర్ ఏదైతే లేఖలో పేర్కొన్నారో, ఈఆర్సీకి అసలు ఈఆర్సీ అనుమతి లభించలేదనేది ప్రభుత్వ వర్గాల వాదనగా వస్తుంది. దానికి సంబంధించినటువంటి కొద్దిసేపు క్రితం సీఎంఓ నుంచి లేఖ సంబంధించి ఒకటి ఈఆర్సీ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సంబంధించినటువంటి ఒకటి ఉత్తర్వు కూడా బయటికి రావడం జరిగింది. దానికి సంబంధించి అప్పుడు 2015 సంవత్సరంలో జరిగినటువంటి ఇరు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒప్పందం ఎంఓయూ ఏదో ఉందో దానికి సంబంధించి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు దాదాపు 12 సంవత్సరాల పాటు ఇందులో పేర్కొన్నారు. దానికి ఈ ఈఆర్సీ అనుమతి ఇవ్వనట్టుగా అందులో పేర్కొనడం జరిగింది. ఇద్దరు పిటిషన్ వాదన ఉంది కానీ ఇంకా ఒప్పుకోలేదు. ఇంటర్వ్యూ ఆర్డర్ లో మాత్రం స్పష్టం చేయలేదు. అందులో దాని ప్రకారం అది పెండింగ్ లో ఉన్నట్టుగా సూచించడం జరిగింది. అయితే దీనిపై కమిషన్ విచారణ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ అధికారులను తప్పుదో పట్టించారు అనేది ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బిహెచ్ఎల్ టెక్నాలజీకి సంబంధించి కూడా కేసీఆర్ అందులో పేర్కొన్న నేపథ్యంలో వారిని కూడా తెలిసి విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఒప్పందం చేసుకున్న నాటికి ఆ బిహెచ్ఎల్ సంస్థలో ఆ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ లేదనేది కేసీఆర్ అందులో పేర్కొన్న నేపథ్యంలో ఆ బిహెచ్ఎల్ వారిని కూడా అధికారులను కూడా తీసి వారి సమాధానం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ చర్చల అనంతరం కమిషన్ ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ జూన్ 30 లోపు కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికీ అన్ని రకాల టెక్నికల్ అంశాలను ఇప్పటికే కమిషన్ పరిశీలించిన నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి అన్ని వర్గాల నుంచి సమాధానం క్రోడీకరిస్తున్నారు. అదేవిధంగా మరి సీఎం కేసీఆర్ నుంచి వచ్చిన లేఖ ఆధారంగా ఆయన ఇప్పటికే పలు అంశాలకు ఏ అయితే క్వశ్చన్ రేజ్ చేశారో ఆయన సమాధానం ఇవ్వాలని చెప్పి కోరారో కొన్నిటికి మాత్రం సమాధానం వచ్చిందని అంటున్నారు. అయితే ఖచ్చితంగా ఒకవేళ నేను సంతృప్తి చెందకుంటే ఖచ్చితంగా నా ముందుకు అటెండ్ కావాల్సిందే అని పేర్కొన్న పరిస్థితి కనిపించింది. అయితే కేసీఆర్ అసలు కమిషన్ నియామకంగా తక్కువ ఉన్న పరిస్థితి కనిపించింది. ఎందుకంటే చీఫ్ జస్టిస్ గారు పనిచేసిన మీరు ఈ కమిషన్ పనిచేయదని తెలుసుకోవాలి, మీరు స్వచ్ఛందంగా తప్పుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. కానీ ఈఆర్సీ ఇక్కడ నిర్ణయమే తీసుకోలేదు, ఈఆర్సీ నిర్ణయం వెలువడించలేదు అనేది ఇటు ప్రభుత్వం చెప్తున్న వాదనగా వస్తుంది. ఈ రెండింటిని ఆయన పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కేసీఆర్ పంపించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంతృప్తి చెందకుంటే ఖచ్చితంగా కేసీఆర్ కి మరోసారి నోటీస్ పంపించి ఆయన ముందుకు ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందనే పేర్కొనే అవకాశం కూడా ఉంది. ఇంకొన్ని కీలక అంశాలు ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కావచ్చు, ఈ థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో భద్రాద్రి, యాదాద్రి వీటికి సంబంధించి మరికొంత సమాచారం సేకరించిన తర్వాత దీనిపై కీలక విషయాలు వెల్లడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. శ్రీకాంత్, మరి కేసీఆర్ ఆయన రాసిన 12 పేజీల లేఖలో రాజకీయ కక్షతోనే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే జస్టిస్ నరసింహారెడ్డి తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది, అలాగే కాంగ్రెస్ బీజేపీలకు జస్టిస్ సానుకూలంగా వ్యవహరిస్తున్నారు అని ఆయన లేఖలో ఆరోపించడం జరిగింది. ఇందులో నిజమెంత ఉందంటారు? ఎగ్జాక్ట్లీ ఇందాక మనం చెప్పుకున్నట్టే స్వచ్ఛంగా తప్పుకోవాలి. ఇది మీరు మీడియా ముందు మాట్లాడరు. ఏదైతే ఏదైతే ఎన్నికల కోడ్ ఉంది, నేను ఎలక్షన్ బిజీలో ఉన్నాను, రాలేను అని మీకు జూలై 30 వరకు సమయం ఇవ్వాలని కోరాను. దానికి మీరు విరుద్ధంగా మీరు ఏదో ప్రాధాన్యపడితే మీరు ఇచ్చినట్టు జూన్ 15 నాటికి ఖచ్చితంగా చెప్పాలని మీరు మీడియా ముందు స్వచ్ఛందంగా విచారణ జరుగుతున్నప్పుడు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన మీరు, న్యాయ నిర్ణేతగా ఉండే మీరు, ఇరుపక్షాల వాదనలు వినాల్సిన మీరు అట్లా మీడియా ముందుకు వచ్చి ఒక వ్యక్తి గురించి దాన్ని ప్రస్తావించడం, 10 ఏళ్ల పాటు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాను, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాను, మీరు నా గురించి మీడియా ముందు మాట్లాడిన తీరు నన్ను బాధ కలిగించింది, ఇది విచారణ పారదర్శకంగా సాగుతుందనే అయితే నేను భావించడం లేదనేది కేసీఆర్ అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈఆర్సీని మెన్షన్ చేయడం జరిగింది.
ఒక ఈఆర్పీ నిర్ణయాన్ని చీఫ్ జస్టిస్ అయిన మీరు ఇది విచారించొద్దని మీకు తెలియదా, మీరు ఎందుకు అంగీకరించారు మొదలే అని చెప్పి ఆయన ఒకటి క్వశ్చన్ రేజ్ చేశారు. ఇది విచారణ ఇది పారదర్శకంగా జరగడం లేదనేది ఆయన పాయింట్ రేజ్ చేశారు. ఎందుకంటే మీడియా ముందు వచ్చి మాట్లాడడం, కేసీఆర్ పేరు చెప్పడం ఇవి ఆయన వివాదాస్పదంగా పరిగణించారు. ఈయన ఒక వ్యక్తిని టార్గెట్ గా చేస్తూ కక్షపూర్వకంగానే లీకులు ఇస్తున్నారు ప్రభుత్వం నుంచి అనేది ఆ కేసీఆర్ వాదనగా ఉన్నది. ఇటు ప్రభుత్వ వర్గాలు అటు ఎల్ నరసింహారెడ్డి కూడా తను ఎక్కడ అట్లాంటి వ్యాఖ్యలు చేయలేదు అనేది పేర్కొన్నప్పటికీ కొద్ది రోజుల్లో దీనిపై పూర్తిగా క్లారిటీ రానుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.